సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు గ్రామంలో ఆషాఢమాసం చివరి బుధవారం కావడంతో తాజా మాజీ కౌన్సిలర్ మయూరి రాజు గౌడ్ ఆధ్వర్యంలో బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా పోతురాజుల విన్యాసాలు శివసత్తుల సిగాలతో గ్రామం హోరెత్తింది। ఈ మేరకు నిర్వాహకులు మాట్లాడుతూ గ్రామంలో రాజకీయాలకు అతీతంగా పండుగలు జరుపుకోవడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ అని, అమ్మవారి దీవెనలు అందరిపైన ఉండాలని, అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అంటూ తెలియజేశారు। ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించిన పోలీసు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు। బాగా జరిగింది। అంగరంగ వైభవంగా ప్రతిసారి మేము ఇలాగనే పోచమ్మ బోనాలు, ఎల్లమ్మ బోనాలు జరుపుకోవాలని, ఆ ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి దయ ఎప్పటికీ మా మీద ఉండాలని కోరుకుంటున్నాను। ఈరోజు మా కొల్లూరు గ్రామంలో పోచమ్మ తల్లి బోనాల పండుగ రంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా ఈ సంవత్సరం గిట పొద్దున్న నుంచి ఇన్ని బోనాలు తీసినా కానీ సాయంత్రం టైంలో గిట ఇన్ని బోనాలు వెళ్ళడం అనేది ఆ అమ్మవారికి మేము ఏ జన్మలో చేసుకున్న సుకృతమో। కానీ ప్రతి సంవత్సరం ఎంతో పెద్ద ఎత్తున చేస్తున్నాము, కానీ ఈ సంవత్సరం అనుకోని కారణాల వల్ల కొంచెం ఒక మిడిల్గా చేయడం జరిగింది। ఈసారి ఆ తల్లి మా గ్రామంలో మా అందరిని చల్లంగా చూస్తే మళ్ళా సంవత్సరం అసలు చరిత్ర చెప్పుకోదగ్గట్టు ఈ బోనాల పండుగ అంటే ఏంది, తెలంగాణ సంప్రదాయం కాబట్టి తెలంగాణలో బోనాలు అనేది చాలా ఎక్కడ పోయినా అంటే మన దేశం కాకుండా ఎన్నో దేశాలలో బోనాల పండుగ జరుపుకుంటున్నారు। అంటే మన తెలంగాణ సంప్రదాయాన్ని ఇట్లనే కొనసాగిస్తూ ఎన్నో అంటే తెలంగాణ నృత్యాలు, మన తెలంగాణ ప్రతి పౌరునికి పని కల్పించే విధంగా, ప్రతి కళాకారునికి పని కల్పించే విధంగా ఈ బోనాల జాతర ఒక నెల, ఈ ఆషాఢ మాసం ఈ ఒక్క నెల ప్రతిరోజు ఈ నెలలో రోజు బోనాలు ఏదో ఒక ఏరియాలో బోనాలు జరుగుతూనే ఉంటాయి। ప్రతి రంగరంగ పూతరాజులే కానీ ఎన్నో నృత్యాలు, ఎన్నో రకరకాల ప్రోగ్రాములు చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ తల్లి అందరిని చల్లంగా చూడాలి, వర్షాకాలం బాగా కావాలని ఆ తల్లిని కోరుకుంటూ అందరు బాగుండాలని కోరుకుంటూ ప్రతి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం।